హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ రోబోటిక్ సర్జన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం కొలరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. కిమ్స్ హాస్పిటల్లో కొలరెక్టల్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, జనరల్గా మనం ఈ మధ్య కాలంలో కొలరెక్టల్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాం. ఒకప్పుడు చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోయేది, బట్ ఇప్పుడు చాలా మందికి కొంతవరకు తెలుసుకోగలుగుతున్నారు. అసలు కొలరెక్టల్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలంటారు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ కొలరెక్టల్ క్యాన్సర్స్ అంటే ఈ పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ రెండు భాగాలుగా డివైడ్ అవుతాయి, కోలన్ అండ్ రెక్టమ్. ఈ రెండు భాగాల్లో కలిపి పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్ అంటారు అనమాట. ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో కొంత ఇన్సిడెంట్స్ తగ్గినప్పటికీ తక్కువ వయసు ఉన్న మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది. సో వాళ్ళల్లో వచ్చే వ్యాధి చాలా తీవ్రంగా ఉండటము, అగ్రెసివ్గా ఉండటము, వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గించే విధంగా కొంతమందిలో ఉండడం జరుగుతుంది. ఈ పరిణామానికి స్పెసిఫిక్గా ఏం కారణము అనేది ఇంకా డిలినియేట్ అవ్వలేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీనికి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ బేసిక్గా ఈ కోలోరెక్టల్ లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ అనేటి పెద్ద ప్రేగు క్యాన్సర్స్ అనేటి వాటికి లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు అనమాట. ఇది ఎవరైతే యాక్టివ్గా ఉండకుండా, హెల్దీ డైట్ తీసుకోకుండా, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, స్లీప్ కరెక్ట్గా ఉండకపోవటము, యాక్టివ్ ఎక్సర్సైజ్ ఉండకపోవటము, వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ ఇవన్నీ సరిగ్గా కన్జ్యూమ్ చేయకపోవటము, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో, ఒబేసిటీ లావు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్, ఈ ప్రాసెస్డ్ మీట్, రెడ్ మీట్ కన్జంప్షన్ వీక్లీ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్స్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా చాలా కారణాలు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి ఎఫెక్ట్ కావటము, గ్రాండ్ పేరెంట్స్కి ఎఫెక్ట్ కావటము, దాని ప్రకారం వీళ్ళకి రావడము, ఆ ఫ్యామిలియల్ ఇన్సిడెంట్స్ ఒక్కటే 20% కాజ్ చేస్తుంది ఇట్లా పెద్ద ప్రేగు క్యాన్సర్స్ది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఈ మనకున్న టైం సరిపోదు, దాంట్లో బ్రీఫ్గా కొన్ని వివరించడం అనేది జరిగింది. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం అని చెప్తారు? ఎలా ఇయర్లీ వన్స్ అంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అని చెప్తారు? రోల్ ఆఫ్ జెనెటిక్స్ అంటే ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే ఈ పేరెంట్స్కి ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళ చిల్డ్రన్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకంటే ఒక 10 years ముందు నుంచే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి కానీ మదర్కి కానీ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 years వచ్చిందనుకోండి, వీళ్ళ ఎవాల్యుయేషన్ ఎంత తొందరగా 25-30 years నుంచే స్టార్ట్ చేయడం బెటర్. ఎట్లా చేస్తారు అంటే ఈ కొలనోస్కోపీ అంటారు, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఏం లేకపోతే వాళ్ళని 5 years తర్వాత కానీ, తర్వాత 10 years తర్వాత కానీ రిపీటెడ్గా ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీస్ చేయటం ఒకటి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో ఈ కొలనోస్కోపీ చేసినప్పుడు పెద్ద ప్రేగులో చిన్న చిన్న పాలిప్స్ అంటారు అనమాట. అట్లాంటివి కనుక పెద్ద ప్రేగు అంతా డిటెక్ట్ అయితే మాత్రం కొంతమందిలో ముందు జాగ్రత్త చర్యగా సర్జరీ చేయించుకోవటం అనమాట పెద్ద ప్రేగుకి. సో ఇట్లా సర్జరీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ అనేటిది రాకుండా కూడా నివారించవచ్చు. సో ఎవరికైతే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మాత్రం ముందస్తు చర్యగా ఈ కొలనోస్కోపీస్ అనేటివి రెగ్యులర్గా చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 years చేయించుకున్నా కూడా మంచిదే. వీళ్ళల్లో ఫస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 25 years మినిమం పీరియడ్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్. సో ఈ ఎండోస్కోపీస్, కొలనోస్కోపీస్ చేయటం వల్ల, ముందస్తు సర్జరీ చేయటం వల్ల వీళ్ళకి వ్యాధులే రాకుండా నివారించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు అంటే బయట ఫుడ్ తినడం కానీ, లేదంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఫ్రైడ్ ఐటమ్స్, అలాగే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో కూడా కొంతమందిలో చూస్తుంటాం నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, ఎక్కువగా పడుకోరు. మీరు చెప్పిన అన్ని లక్షణాలు కూడా కొంతమంది జాబ్ హోల్డర్స్లో చూస్తుంటాం. మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బికాజ్ ఎందుకంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంతే. లైఫ్ స్టైల్ని యూ హ్యావ్ టు డిజైన్. మన అనుకూలంగా ఎంత వర్క్ షెడ్యూల్ ఉన్నా డిజైన్ చేసుకోవచ్చు. మన చేతుల్లో చాలా ఉంటుంది.
హెల్తీ ఫుడ్ తినడము అండ్ ఫుడ్ కన్జంప్షన్ కూడా ఎక్కువ క్వాంటిటీలో లేకుండా లిమిటెడ్గా తినడము, నాన్ వెజిటేరియన్ అనేది వీక్లీ వన్స్ మ్యాక్సిమం ఉంచడము, అట్లా నాన్ వెజిటేరియన్ కూడా ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోవటం రెస్టారెంట్స్లో కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన బవల్ మొటిలిటీ అంటే రోజు వాళ్ళు మోషన్కి రెగ్యులర్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే రోజు మోషన్ పోవడం రెగ్యులారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందో ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ అనేటిది రాకుండా నివారించవచ్చు. మెయిన్ చిన్న ప్రేగుతో పోలిస్తే పెద్ద ప్రేగులో ఎందుకు క్యాన్సర్స్ వస్తాయి అంటే ఈ మోషన్ మూమెంట్ వల్లనే. సో ఆ మూమెంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ ఇంటేక్ బాగా మెయింటైన్ చేశారంటే ఈ క్యాన్సర్స్ని రాకుండా చాలా మటుకు వరకు తగ్గించవచ్చు. సార్ జనరల్లీ కొలెరెక్టల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి సార్? ఎక్కువ మటుకు పేషెంట్స్లో ఈ మోషన్లో బ్లడ్ పడటం, వీళ్ళల్లో ఎక్కువ వరకు పేషెంట్స్లో ఈ బ్లడ్ పడడం ఒకటి, ఇర్రెగ్యులర్ బవల్ హ్యాబిట్ అంటారు, అంటే 2-3 రోజులకు ఒకసారి వెళ్ళటము, మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ సడన్గా ఎక్కువ మోషన్స్ అవ్వటము, యాక్చువల్గా ఎక్కువ మోషన్స్ లేకపోయినా కూడా స్పూరియస్ డైరీ అంటే ఊరికే పోవటము, తర్వాత అబ్స్ట్రక్షన్స్ వచ్చి పొట్ట ఉబ్బడము, పొట్ట నొప్పి వచ్చి వామిటింగ్స్ అవ్వటము, ఇట్లా వెయిట్ తగ్గటము, ఆకలి తగ్గడం, ఇట్లాంటి చాలా లక్షణాల ద్వారా ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ వల్ల మీద అనుమానం రేకెత్తిచ్చే లక్షణాలు అన్నమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు కన్సర్న్డ్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, సర్జన్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ టైంకి అందే అవకాశం ఉంటుంది. సార్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అని చెప్తుంటారు సార్ జనరల్లీ? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వాటర్ అట్లీస్ట్ 3 లీటర్స్ ఇంటేక్ పర్ డే, బయట అవాయిడ్ చేయడం, ఫుడ్ తినడం రెస్టారెంట్స్లో అవాయిడ్ చేయడము, అండ్ లీఫీ వెజిటబుల్స్, ఈ బ్రకోలీ ఇట్లాంటివి ఎక్కువ వెజిటేరియన్ డైట్ని ఎక్కువ ఎంకరేజ్ చేయటము, ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ మసాలా ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయటము, స్లీప్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవటము, అండ్ మ్యాక్సిమం టైంకి తినే రెగ్యులర్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవటం. ఇట్లాంటి హ్యాబిట్స్ ద్వారా పర్సన్ హిమ్సెల్ఫ్ యాక్టివ్గా ఉంటాడు, ఇట్లాంటి క్యాన్సర్స్ కూడా రాకుండా చాలా వరకు తగ్గించవచ్చండి. ఆప్టిమల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు? సో ఫస్ట్ ఇప్పుడు మన దగ్గరికి ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొలనోస్కోపీ కానీ, సిగ్మాయిడోస్కోపీ అని కానీ, ఎండోస్కోపీ ఒకటి చేసినప్పుడు దాంట్లో మనకి ట్యూమర్ ఎక్కడ ఉందో లొకేషన్ మనకు అర్థమవుతుంది. దాని నుంచి చిన్న పీస్ లాగా బయాప్సీ తీస్తారు. సో అది మనం పెథాలజీ విభాగం డాక్టర్ గారు చెక్ చేసి ఇందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది వివరించడం జరుగుతుంది. ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది అని నిర్ణయించడం జరిగిన తర్వాత ఈ పేషెంట్కి ఏం టెస్టులు చేయాలి, ఏం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే సిటీ స్కాన్. కానీ గ్రేడ్ ఎక్కువ ట్యూమర్ ఉంటే మాత్రం డైరెక్ట్గా పెట్ స్కాన్ చేయించుకోవడం బెటర్. హోల్ బాడీ పెట్ స్కాన్ అనేది సర్వసాధారణం అయిపోయింది, ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసి ఉంటుంది సొసైటీలో, దీని గురించి తెలియని వారు ఉండరు. అండ్ రెక్టంలో కనుక క్యాన్సర్స్ ఉంటే ఎక్కువ వరకు ఎంఆర్ఐ పెల్విస్ అంటారు, ఎంఆర్ఐ ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తాం అన్నమాట. దీని ఆధారంగా ఈ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఆపరేషన్ చేయొచ్చా లేదా, మనం డాక్టర్ కూడా స్పెషలిస్ట్ కూడా పరీక్షించిన తర్వాత దీనికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డెసిషన్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలన్నా, లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాలన్నా, లేకపోతే కీమోథెరపీ చేయాలన్నా. సో ఈ 3 ట్రీట్మెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆపరేషన్ చేయగలిగే గడ్డ ఎప్పుడు కూడా చిన్నదిగా ఉంటుంది. బల్క్ గడ్డ ఉన్నప్పుడు రెక్టంలో ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా రెక్టల్ క్యాన్సర్స్లో ఫస్ట్ ఎట్లాంటి రెక్టల్ క్యాన్సర్ అయినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేయటం వల్ల, తర్వాత సర్జరీ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే తక్కువ ఉంటాయి అన్నమాట. పేషెంట్ కూడా తట్టుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. సో ఈ పెద్ద ప్రేగు రెక్టల్ క్యాన్సర్స్ వల్ల ప్రాణాంతకమైన జబ్బులు అయితే కావు. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి చేయించుకుంటే చాలా మందిలో కంప్లీట్గా నయమైపోయే అవకాశం ఉంది.
రైట్. ఇప్పుడు అటే చాలా భయపడిపోతూ ఉంటారు, అందులో ఇంకా సర్జరీ అంటే ఇంకా భయపడిపోతుంటారు. వన్ సర్జరీ అయ్యాక మళ్ళీ రికవర్ అవుతుందా, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమందికి చాలా మిత్స్ కూడా ఉంటాయి సార్. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? సర్జరీ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది, రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, కిమ్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి వస్తే పెద్ద ప్రేగు ఒక్కొక్క సర్జరికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రెక్టల్ క్యాన్సర్స్కి ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్ ఇవి 3 రకాలుగా అప్రోచెస్ ఉంటాయి. ఓపెన్ పద్ధతిలో మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేయటం అనేది ఒక పద్ధతి. కీ హోల్ సర్జరీ అంటారు. త్రూ ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కానీ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ ఈ సర్జరీస్ చేయటం అనేది ఈ మధ్య చాలా పెరిగింది. యాక్చువల్గా కిమ్స్ హాస్పిటల్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ హాస్పిటల్స్ ఇన్ సౌత్ ఇండియా ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది స్టార్ట్ కావటం అనేది. ఈ రోబోటిక్ సిస్టమ్ ఈ పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువగా ఈ రెక్టల్ క్యాన్సర్స్, అది కింది భాగంలో రెక్టంలో ఉండే క్యాన్సర్స్కి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. వీళ్ళల్లో మరీ క్యాన్సర్ అనేవి కింద భాగంలో ఉంటే ఈ స్ఫింక్టర్ అంటారు, మోషన్ కంట్రోల్ చేసే భాగంను తీసేయాల్సి వస్తుంది అన్నమాట. సో కొంతమందిలో కొంచెం క్యాన్సర్ పైకి ఉన్నప్పుడు ఆ స్ఫింక్టర్ని ప్రిజర్వింగ్ సర్జరీ అంటారు, యాంటీరియర్ రిసెక్షన్ అంటారు. సో ఇట్లాంటి 2 రకాల సర్జరీస్, రెక్టల్ క్యాన్సర్స్కి పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్కి హెమికోలెక్టమీస్ అని ఇట్లాంటి మల్టిపుల్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రొసీజర్స్ ఓపెన్ పద్ధతి, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ పద్ధతుల్లో చేయొచ్చు. ఈ రోబోటిక్ సర్జరీలో చేసిన పేషెంట్స్కి కొంచెం బ్లీడింగ్ తక్కువ కానీ లింఫ్ నోడల్ ఈల్డ్ అంటారు అనమాట. ఆపరేషన్ చేసినప్పుడు పెథాలజీ రిపోర్ట్ అనేది కొంచెం మెరుగుగా ఉండటము, వాళ్ళు త్వరగా కోలుకోవటము, ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నందువల్ల మేము మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి రోబోటిక్ సర్జరీ సూచించడం అనేది జరుగుతుంది. పేషెంట్స్ కూడా ఈ మధ్య అవేర్నెస్ అనేది పెరగటం వల్ల ఎక్కువ మటుకు పేషెంట్స్ రోబోటిక్ సర్జరీనే చూస్ చేసుకుంటున్నారు. సో ఇట్లా ఆపరేషన్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ 3 పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. సో రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు అన్ని చాలా క్యాన్సర్స్లో ఉపయోగించడం అనేది రెగ్యులర్గా జరుగుతోంది. ఎస్ సార్. డాక్టర్ గారు, చాలా మందికి చాలా మిత్స్ ఉంటాయి సార్. కొలరెక్టల్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇతర ఏ క్యాన్సర్స్ అయినా అవ్వచ్చు. ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ రికవర్ అవుతుందా, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాంటివి అవసరం అంటారు? యాజ్ యూజువల్గా లైఫ్ నార్మల్గా లీడ్ చేయగలమా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళగలమా, ఇలా రకరకాలుగా ఉంటాయి సార్, వాళ్ళకి చెప్తారు. సో ఇవన్నీ మిత్సే అన్నమా. ఈ వాట్ ఎవర్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత వ్యాధి మళ్ళా రావటము అనేది డిసీజ్ యొక్క బయాలజీ అంటారు, దాని బిహేవియర్, అగ్రెసివ్ నేచర్ దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళా వ్యాధులు మళ్ళీ రావటం అనేది కంపేర్ టు రెక్టల్ క్యాన్సర్స్తో చూస్తే తక్కువ ఉంటుందన్నమాట. సో పెద్ద ప్రేగు క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వ్యాధి మళ్ళీ రావటం అనేది రెక్టల్ క్యాన్సర్స్తో పోలిస్తే తక్కువే. కానీ రెక్టల్ క్యాన్సర్స్లో కొంతకాలం తర్వాత వ్యాధులు రిపీట్ అయ్యే పేషెంట్స్లో కొంతమందిలో గమనిస్తాము. అది కూడా బాగా అగ్రెసివ్ బిహేవియర్ ఉన్న క్యాన్సర్స్లోనే మనం గమనిస్తాం. సో ఎక్కువ మటుకి రెక్టల్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో వ్యాధి మళ్ళా రాకపోవడం అనేది ఎక్కువ పేషెంట్స్లో గమనిస్తాం. కొంతమందిలో వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. సార్, హౌ టు ప్రివెంట్ కొలరెక్టల్ క్యాన్సర్? ఇప్పుడు ఈ బేసిక్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి అయితే వ్యాక్సిన్స్ లేవండి. వ్యాక్సిన్స్ లాంటి మందులు ఇట్లాంటివి ఏం లేవు. సో మనమే పెద్ద వ్యాక్సిన్ అనమాట. సో మనకు లైఫ్ స్టైల్, మనం యాక్టివ్గా ఉండటము, డైట్స్ ఇందాక చెప్పినట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇట్లాంటివి మెయింటైన్ చేయటము. ఒకవేళ తల్లిదండ్రులకు కనుక సంక్రమించి ఉంటే ముందస్తు జాగ్రత్తగా అండ్ కొలనోస్కోపీస్, సర్జరీస్ చేయించుకోవటము. మ్యాక్సిమం లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి డయాబెటీస్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండటము, ఒబేసిటీ ఉంటే ఒబేసిటీ రిలేటెడ్ సర్జరీస్ చేయించుకోవటం, ఇట్లాంటి వాటి వల్ల ఫ్యూచర్లో ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్స్ని రాకుండా కూడా నివారించవచ్చు. కానీ ఏ కారణము లేకుండా, జెనెటిక్ కాజ్ లేకుండా, ఈ లైఫ్ స్టైల్ కారణాలు లేకుండా, ఏ స్పెసిఫిక్ కారణం లేకుండా కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కొంతమందిలో ఉంది, కొంత పర్సంటేజ్ వరకు ఉంది. అది ఈ మధ్య తక్కువ వయసు ఉన్న ఆడవారిలో కానీ మగవారిలో కానీ రావటం అనేది గమనార్హమైన విషయము. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది.
60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో మాత్రం వచ్చే వ్యాధి అంత తీవ్రంగా ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళల్లో వచ్చిన ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ చాలా తీవ్రంగా ఉండడం వల్ల వాటికి ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో బాగా మెలకువగా ఉండి త్వరగా ట్రీట్మెంట్ చేయించుకొని టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సార్ జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? బికాస్ కొంతమంది స్టమక్ పెయిన్ వచ్చినా లైక్ పెయిన్ కిల్లర్ వేసుకొని, లేదంటే దానికి ఆల్టర్నేట్గా ఏదైనా డ్రింక్స్ ఆర్ కూల్ డ్రింక్స్ ఆర్ బటర్ మిల్క్ ఇలా తీసుకొని, కోకోనట్ వాటర్ ఇలా ఆల్టర్నేట్ తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అలాగే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే దాన్ని తొందరగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? రెగ్యులర్గా మోషన్ పాస్ అవ్వకపోవడం అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ కావడం అనమాట. అంటే వాళ్ళ రోజు మోషన్ వెళ్ళకపోవడం, ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్ అనేది అట్లనే కంటిన్యూ అయింది అనుకోండి, మంత్స్ 1 month 2 months అట్లా, అప్పుడు దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. సో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ ఎవరైనా సర్జన్ని కానీ కలిసి సిగ్మాయిడోస్కోపీ కానీ కోలనోస్కోపీ కానీ చేయించుకోవాలి. చేయించుకుంటే అప్పుడు మనకి దాంట్లో ఎక్కడైనా ఏదైనా ట్యూమర్ ఉందా, పాలిప్ ఉందా అనేది ఒక ఎవాల్యుయేషన్ ఒక అర్థమవుతుంది, అనాలిసిస్ అనేది ఒకటి అర్థమవుతుంది. సో అప్పుడు దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో సర్జరీనే కాకుండా అన్యేతరమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రేడియేషన్ అండ్ కీమోథెరపీ. ఈ ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్స్కి సర్జరీ చేసే ముందరే రేడియేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యము. సో దట్ వాళ్ళకి ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కూడా కీమోథెరపీ అనేది చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మైక్రోస్కోపిక్ డిసీజ్, కంటికి కనపడిన వ్యాధి బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని మనం టార్గెట్ చేయాలంటే కీమోథెరపీ ద్వారానే టార్గెట్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటేనే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ ఫలితాన్ని పేషెంట్ పొందగలడు. అట్లాంటి ట్రీట్మెంట్ కంప్లీట్ చేయని విషయంలో మాత్రం, కంప్లీట్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ రాకపోతే నష్టపోయేది ఫస్ట్ పేషెంటే. సో మనం కొంచెం తెలివిగా ఉండి ట్రీట్మెంట్ కరెక్ట్గా టైంకి చేయించుకోవటం వల్ల ఫస్ట్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఎక్కువ మందిలో ఉంది. కీమోథెరపీ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు సార్? అదే అండి, ఇందాక చెప్పినట్లుగా ఈ కీమోథెరపీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రీట్మెంట్కి అడిషనల్ ట్రీట్మెంట్ లాగా, అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు. అంటే మనం సర్జరీ రేడియేషన్ చేసిన తర్వాత కూడా ఈ మైక్రోస్కోపిక్ డిసీజ్, కంటికి కడపని వ్యాధిని ఈ టార్గెట్ చేయాలంటే ఈ కీమోథెరపీ ద్వారానే మనం అటాక్ చేయొచ్చు. సో అట్లనే కాకుండా కొంతమందిలో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేసే పరిస్థితులు కూడా కొంతమందిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే వ్యాధి కొంచెం తీవ్రత, సైజ్ ఎక్కువగా ఉండటము, చుట్టుపక్కల భాగాల్లో కొంచెం అతుక్కొని ఉండడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొంతమందిలో మొత్తం ట్రీట్మెంట్ సర్జరీకి ముందరే కంప్లీట్ చేసే ప్రోటోకాల్స్ అనేటివి వచ్చాయన్నమాట. దాన్ని టోటల్ నియోఅడ్జువెంట్ థెరపీ అంటారు. సో ఇట్లా కీమోథెరపీ అనేది సర్జరీకి అడిషనల్గా ఇవ్వటము, సర్జరీని అనుకూలమైన పరిస్థితిని తీసుకొచ్చేదానికి కూడా కీమోథెరపీ ఉపయోగకరం అనమాట. కొంతమందిలో లివర్కి స్ప్రెడ్ అయిపోవటము, బోన్స్ స్ప్రెడ్ అయిపోవటము, లంగ్స్ స్ప్రెడ్ అయిపోవటము, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ ఇవ్వటం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ కొంత పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుభవించే కష్టాలు కొంచెం తగ్గుతుంది. వాళ్ళకి సిమ్టమ్స్ అనేటి రిలీఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కీమోథెరపీస్ అనేది చాలా వాస్ట్గా ఎక్స్పాండ్ జరగడం జరుగుతుంది. ఈ టార్గెటెడ్ థెరపీ, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ ఇట్లాంటివన్నీ రావటం వల్ల, జెనెటిక్ లెవెల్లో రీసెర్చ్ పెరగటం వల్ల చాలా డ్రగ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ ట్రీట్మెంట్ని కరెక్ట్గా చేయించుకుంటే బాగా అడ్వాంటేజ్ ఉండేది పేషెంట్స్కి. ఎస్ సార్. డాక్టర్ గారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఆల్రెడీ క్యాన్సర్ డెవలప్ అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు దానికి పెద్ద అంటే ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కొంతమందికి భయం అనేది ఉంటుంది. వ్యాధి కంటే కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే భయం అనేది చాలామందిలో చూస్తుంటాం. సో ట్రీట్మెంట్ చేయించుకోకుండా వెనక్కి వెళ్ళిపోవటము, ఈ అలోపతి వద్దు మాకు వీ వాంట్ గో టు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ఆల్ ఏదో సంథింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ చేసేటివి అనేసి, ఆల్ దోస్ ఆర్ ఇన్వాలిడ్ ట్రీట్మెంట్స్. అవన్నీ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కాదు, అవి సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ కాదు. అటు పోవడము, ఉన్న వ్యాధిని బాగా పెంచుకొని అన్ని భాగాలకు స్ప్రెడ్ అయిన సిచ్యువేషన్లో మళ్ళీ ఈ సర్జరీలు వీటికి రావటము, ఏమీ చేయలేని పరిస్థితి ఉండడం అంటే చాలా మందిలో జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్లకి సైంటిఫిక్ బేసిస్ లేదు.
ఇప్పుడు సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్స్ కానీ జర్నల్స్ వీటన్నిటిలో చాలా వాటిలో గైడ్ లైన్స్ అనేటివి డెవలప్ అయినాయి. ఇట్లా వాటికి లేదు. సో ట్రీట్మెంట్ చేసుకోవడానికి భయం ఉండాలి కానీ ట్రీట్మెంట్ నివారించడానికి భయం అనేది ఉపయోగపడకూడదు. ఎప్పుడు కూడా మన భయం అనేది కన్స్ట్రక్టివ్ ఫియర్ అనేది ఉండాలి. ఉపయోగపడే భయం అనేది ఉంటే అది పేషెంట్కి డెఫినెట్గా యూస్ఫుల్. సో జనరల్గా ఈ ప్రాబ్లమ్ని మీరు మేల్స్లో చూస్తుంటారా, ఫీమేల్స్లో చూస్తుంటారా అండ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తుంటారండి? మేల్స్లో ఫీమేల్స్లో ఇద్దరిలో చూస్తుంటాము. ఫీమేల్స్ కంటే కూడా కొంచెం మేల్స్లో ఎక్కువగా గమనిస్తుంటాం అన్నమాట ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్. కానీ ఇద్దరిలో చూస్తుంటాం. కంపేర్ టు ఫీమేల్స్ మేల్స్లో కొంచెం ఎక్కువగా. అండ్ ఎక్కువ ఈ వయసు ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 60 years ఉండే వాళ్ళలోనే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ వ్యాధి 60 above years ఉన్న వాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ తక్కువ వయసు అరౌండ్ 30-40 years ఉన్న పేషెంట్స్లో కూడా రావటం జరుగుతుంది. వీళ్ళకి స్పెసిఫిక్గా ఒక పలానా కారణం అనేది డిలినియేట్ అవ్వలేదు. వీళ్ళల్లో వ్యాధి చాలా అగ్రెసివ్గా ఉండటము, ట్రీట్మెంట్ సరిగా రెస్పాండ్ కాకపోవడం అనేది కొంచెం ఉండడం జరుగుతుంది. సో ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా త్వరగా కన్సర్న్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే త్వరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.